ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయిందా? 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు రావడం, కేరళలో కాంగ్రెస్ అధికారం దక్కించుకోవడంతో ఈ నెలలోనే మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారా? ప్రస్తుతం ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవుల భర్తీతో పాటు కేబినెట్ లో కొందరికి ప్రక్షాళన చేసి కొత్త వారికి అవకాశం ఇస్తారనే చర్చ జరుగుతోందా? మరి కేబినెట్ లో చోటు దక్కించకపోయే ఆ ఎమ్మెల్యేలు ఎవరు? తెలంగాణలో కేబినెట్ విస్తరణపై ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియడం, కేరళంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ నెలలోనే మంత్రివర్గాన్ని విస్తరిస్తారని ప్రచారం సాగుతోంది. ఇప్పటికీ మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవడంతో మిగిలిపోయిన ఆ 2 మంత్రి పదవులతో పాటు ప్రస్తుతం ఉన్న 2 లేదా 3 మంత్రులను తప్పించి కొత్త వారికి అవకాశం ఇస్తారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం కేబినెట్లో ఎస్టీ సామాజిక వర్గానికి చోటు లేకపోవడంతో ఆ సామాజిక వర్గానికి చోటు ఖాయంగా కనిపిస్తోంది. ఇక కేబినెట్ రేసులో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే రామచంద్ర నాయక్ డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టినా ఆయన ఆ పదవి చేపట్టలేదు. దాంతో ఈసారి ఆయనకు కేబినెట్ బెర్త్ ఖాయమని తెలుస్తోంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణలో తనకు భర్త్ ఖాయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. ఇద్దరికీ మంత్రివర్గంలో చోటు కల్పించడానికి రాహుల్ వ్యతిరేకత వ్యక్తం చేశారని గతంలోనే ప్రచారం జరిగింది. అయితే కోమటిరెడ్డి సోదరుల విషయంలో అధిష్టానమే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మదన్ మోహన్ రావు, రామ్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న వారిలో కొందరి పనితీరుపై అధిష్టానం అసంతృప్తితో ఉందని, వారిలో 2 లేదా 3 తప్పిస్తారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దాంతో ఆ జిల్లాకు ఈసారి కేబినెట్ బెర్త్ ఖాయమని చర్చ జరుగుతోంది. ఇక సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుకు సలహాదారులుగా కేబినెట్ మంత్రి హోదాలో మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ఉన్నారు. కేబినెట్ భేటీలకు ప్రత్యేక ఆహ్వానితునిగా ఉన్నారు. ఆయనను కేబినెట్లోకి తీసుకోవాలనే ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతుండడంతో మళ్లీ ఆయన పేరు తెరపైకి వస్తోంది. మరోవైపు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు మంత్రివర్గంలో స్థానం దక్కచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో వైఎస్డిఎస్ లాగా రేవంత్ మహేష్ కుమార్ గౌడ్ జోడీ పనిచేస్తుందని సీఎం పలు సభల్లో స్పష్టం చేశారు. దీంతో మహేష్ కుమార్ గౌడ్ను పీసీసీ చీఫ్గానే కొనసాగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కొందరు మంత్రుల శాఖలను మార్చుతారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం హోంశాఖ సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉంది. ఆ శాఖను ఓ సీనియర్ మంత్రికి అప్పగించవచ్చని టాక్ వినిపిస్తోంది. అలాగే ఇతర శాఖల్లో కొన్ని మార్పులు చేస్తారని అంటున్నారు. తాజాగా కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అక్కడ సీఎం ఎవరవుతారు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఒకవేళ కేసీ వేణుగోపాల్కు సీఎం పదవి దక్కితే తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో ఆయన మార్కుండే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణలో మంత్రుల పనితీరుపై ఆయనకు అవగాహన ఉందని చెబుతున్నారు. ఆయన కేరళం సీఎంగా వెళితే ఆ ప్రభావం తెలంగాణలో మంత్రివర్గ ప్రక్షాళనపై ప్రభావం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద కేబినెట్లో ఎవరికి భర్తీ దక్కనుంది, ఎవరు కేబినెట్ నుంచి బయటకు వెళతారనే దానిపై 1-2 రోజుల్లో ఓ క్లారిటీ వస్తుందని అంటున్నారు.